ఇవాళ ఎపిసోడ్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ నిఖిల్ రీఎంట్రీ టైం అనుకుంటా ఇదే అని అనిపిస్తుంది. బట్ చూద్దాం. యాక్చువల్గా ఎపిసోడ్ ఏమైందంటే చందు వచ్చేసి వాళ్ళ అమ్మను అడుగుతాడు, ఏంటి నాన్న కనిపించట్లేదు అంటే ఏమో బయటకు వెళ్ళాడు నాకు కనిపించలేదు అంటది అనమాట. కావ్య వచ్చేసి బాలరాజు కోసం ఎదురు చూస్తుంటది. ఇంకోవైపు ఏమో సత్యంబాబు వర్మతో గొడవ పడుతుంటే అసలు నువ్వు నీకు మంచి చేసిన బాలరాజుని చంపడానికి వచ్చు, పాపం కదా ఇది అని చెప్పి అంటాడు. అని అసలు అప్పుడు ఏసీపీ వచ్చాడు కావ్యని బయట పెట్టడానికి, కావేరి అని నిరూపించడానికి వచ్చాడు కదా. అప్పుడు నిరూపించడానికి తీసుకున్న ఆధారాలు కూడా అన్ని తారుమారు చేసి నిరూపించడానికి లేకుండా చేసింది ఎవరో తెలుసా నీకు? బాలరాజే. బాలరాజు వల్ల ఇప్పుడు నీ చెల్లి ఉషాలాగానే చాలా మణి అవుతుంది, తను కావేరి నిరూపించుకోలేకపోయింది తన వల్లే అని చెప్పి అనేటప్పటికి అంటే అప్పుడు అర్థమవుతుంది తను మంచివాడని చెప్పి అర్థమవుతుంది అనమాట. ఇంకొక వైపు వచ్చేసి బాలరాజేమో భయపడుతూ టెన్షన్ పడుతూ ఏంటి చంపేస్తాడా, సత్యబాబు చంపేస్తాడా, ఏం జరుగుతుంది అని చెప్పి టెన్షన్ పడుతూ వస్తుంటే ఇంకొక వైపు వర్మ సత్యబాబు ఇద్దరు గొడవ పడుతుంటారు. సరళ పూజ చేస్తుందని చెప్పాను కదా, అంటే ఆమె హారతి ఇస్తుంటే చేతి నుంచి హారతి జారి కింద పడిపోతుంది అనమాట. కిందకి పడిపోయేటప్పటికి ఇంకా టెన్షన్ పడుతుంది, ఈ హారతి ఏంటి ఇట్లా కింద పడింది, ఏంటి అశుభం జరగబోతుంది, ఏం జరుగుతుంది అని చెప్పి టెన్షన్ పడుతుంటుంది. తను అనుకున్నట్టే ఇంకొక వైపు వర్మ సత్యబాబు గొడవ పడుతుంటారుగా, పక్కన కత్తి అందిస్తాడనమాట. కత్తి అందించేటప్పటికి పొడి చేస్తాడు, సత్యబాబుని పొడి చేసేటప్పటికి నాగవల్లి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది అనమాట. ఇంకా పొడి చేసి వాళ్ళ పక్కన గుండాలు ఉంటారు కదా, రౌడీలందరికీ చెప్తాడనమాట. ఇప్పుడు నేను చెప్పింది గుర్తుంది కదా, మొత్తం ఇప్పుడు వస్తాడు ఎవరు, బాలరాజు వస్తాడు. బాలరాజు వచ్చిన తర్వాత ఇంకా వీడియో తీసి మొత్తం వైరల్ చేసేయండి అని చెప్పి చెప్తే ఇంకా పక్కన రౌడీలందరూ బయటకు వెళ్ళిపోతారు. అంటే తనని బయటకు వెళ్ళనియాలి కదా, అందుకని బయటకు వెళ్ళిపోతారు. బయటికి వస్తాడు సత్యబాబు, బయటకు వస్తూ వరి పిరికి పంద పారిపోతున్నావా అని చెప్పి బయటకు వచ్చేసిన తర్వాత చావుబతుకులు అట్లానే బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఇంకా కారు కూడా వెళ్ళిపోతుంది. ఆగు అని చెప్పి పెద్దగా అరుస్తుంటాడు సత్యబాబు అరుస్తుంటే అప్పుడే ఇంకా అక్కడికి వస్తాడనమాట బాలరాజు వచ్చి సత్యబాబు అని చెప్పి పెద్దగా అరుచుకుంటూ ఇంకా బాలరాజు వస్తాడు అక్కడికి. బాలరాజు వచ్చి ఇలా కళ్ళు తిరిగి పడిపోతాడు. సత్యబాబు కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత చూస్తాడు, అంటే ఇట్లా పొడిచినట్టు చూస్తకల్లో ఉన్నాడు సత్యబాబు అని చెప్పి చూస్తాడు. చూసి దగ్గరికి వచ్చి సత్యబాబు అంటుంటే నన్ను క్షమించి బాలరాజు, నువ్వు మారిపోయావని చెప్పి నేను గ్రహించలేకపోయాను. ఇప్పుడు నువ్వే రక్షించాలి, కావేరిని నువ్వే కాపాడాలి, కావేరిని నువ్వే రక్షించాలి, కాపాడాలి, నాకు మాట ఇవ్వు, రక్షిస్తానని మాట ఇవ్వు అని చెప్పి మాట తీసుకుంటాడు. ఇంకో వైపేమో కావేరి ఇంకా రాడు మీ నాన్న, అసలు మీ నాన్న నమ్మటం నేను చేసిన తప్పు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇటువైపేమో ఎట్లా అయినా తను బతికించాలనే దానిలోనే ఉంటాడు కాబట్టి అక్కడ పొడిచిన కత్తి ఉంటుంది కదా, ఆ కత్తిని చేత్తో తీస్తాడనమాట. అంటే యాక్చువల్గా ఆ కత్తి మీద వేలుముద్రలు ఉంటాయి కదా, బాలరాజు వేలుముద్రలు పడతాయి అనమాట వాటి మీద. అట్లా మామూలుగా పక్క పడేసి కత్తి సత్యబాబు నిన్ను బతికిస్తానంటే లేదు నేను చచ్చిపోతున్నాను, నువ్వు ఎలా అయినా కానీ కాపాడాలి అని చెప్పి మాట తీసుకొని చచ్చిపోతాడు. అంటే బాలరాజు చేతిలోనే చనిపోతాడు అనమాట. చనిపోతే ఇంకా పక్కన పెట్టేసి సత్యబాబు అని చెప్పి పక్కకెళ్ళి ఇంకా భయపడుతూ కంగారు పడుతూ అసలు ఏడ్చుతూ ఉంటాడు అనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా, సో ఏం చేయాలో అర్థం కాక బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటాడు. పక్కన అట్లా ఏడుస్తుంటే ఇంకొక వైపు వచ్చేసి కావ్యకి కాల్ చేసినప్పుడు అసలు ఎవరు ఫోన్ చేస్తున్నారని చెప్పి ఫోన్ వైపు చూస్తూ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. అమ్మ ఫోన్ లిఫ్ట్ చెయ్యి, నాన్న ఉంటాడు, తంది ఛార్జింగ్ లేక ఎవరిదన్నా మొబైల్ నుంచి చేస్తున్నాడేమో అంటే ఇంకా లిఫ్ట్ చేయకుండా సరే మనం వెళ్దాము రా అని చెప్పి తను బయలుదేరుతుంటే ఇంకో ఫోన్ కాల్ వస్తే అప్పుడు ఏంటి తెలియని నెంబరు అని చెప్పి లిఫ్ట్ చేసేటప్పటికి పోలీసులు అనమాట. ఇక్కడ ఒక హత్య జరిగింది, హత్య జరిగిన అతని పేరు అని చెప్పి పక్కన బాలరాజు అడుగుతారు, ఇతని పేరేంటి అంటే సత్యంబాబు అని చెప్తే సత్యంబాబు అంటే ఇంకా స్టన్ అయిపోతుంది, అసలు షాక్, అసలు ఏం చేయాలో అర్థం కాదు, మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్ తన అన్న అప్పటిదాకా చూసిన అన్న చనిపోయేటప్పటికి ఇంకా చనిపోయాడని చెప్పేటప్పటికి ఇంకా పెద్ద గరుస్తూ కుప్పగులి పడిపోతుంది అనమాట కింద. తనకు అసలు మొత్తం ఒకసారి లైఫ్ అంతా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. అంటే వాళ్ళ అన్న తనని ఎట్లా చూసుకున్నాడు, ఎంత ప్రేమగా చూసుకున్నాడు, ఎంత ప్రేమగా పెంచాడు అనేది కళ్ళకి కదలాడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇటువైపేమో బాలరాజుకి అసలు స్టన్ అయిపోతూ ఉంటాడు. తనని అరెస్ట్ చేశారు, హత్య చేయలేదు కానీ హత్య నేరం మీద అరెస్ట్ చేస్తారు కదా, ఇంకా ఏం అర్థం కాకపోతే ఇంకా దీనికేమో ఎవరికి కావ్యకేమో మొత్తం అసలు ఎంత మంచిగా చూసుకున్నాడు వాళ్ళ అన్న, ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు ఇద్దరు, ఎంత కలిసిమెలిసి ఉండేవాళ్ళు, అదంతా కదలాడుతూ ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాదు, కుప్పకూలిపోతుంది అనమాట. కుప్పకూలిపోతే అమ్మ ఏమైంది అని చెప్పి చిన్ని అంటా ఉంటే అప్పుడు పెద్దగా అరిసి కింద పడిపోతుంది అనమాట. కింద పడిపోతే ఏంటమ్మా ఏమైంది అంటే అప్పుడు అన్నయ్య మావయ్య అనేటప్పటికీ అని ఏడుస్తుంటే ఇంకా చిన్ని లేదు, మావయ్య అని పెద్దగా అరిసి అమ్మ మావయ్య అని చెప్పి అరుస్తూ ఇంకా ఏడుస్తుంటారు అనమాట. ఇద్దరు ఏడుస్తూ ఇంకెళ్తారు. ఎక్కడైతే తన హత్య చేశారో ఆ ప్లేస్కి రమ్మని చెప్తారు.
చెప్తే పోలీసులు కూడా రమ్మని చెప్తే వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఇంకా చూసి స్టన్ అయిపోయి అంతే చూస్తూ వెళ్ళి అన్నయ్య అని కావ్య చిన్ని ఏమో మావయ్య అని ఏడుస్తుంటే ఇంకా దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే అప్పుడు పోలీసులు అడుగుతారనమాట, మీ అన్నయ్య అంటే నేను వాళ్ళ ఇంట్లో అద్దుకుంటాను, మా అన్నయ్యలా అంటాడు అని చెప్తుంది కావ్య. చిన్ని ఏమో వీళ్ళ మావయ్య అని చెప్తే అసలు ఎవరు హత్య చేసింది అని అంటే ఈ బాలరాజు అని చెప్పి చూపిస్తే మా నాన్న అంటే ఇతను మీ నాన్న అని చెప్పి పోలీసులు చిన్నిని అడుగుతారు. అవును మా నాన్న అని చెప్పి చెప్తుంది అనమాట. చెప్తే అవును మీ నాన్న హత్య చేశాడు అని చెప్పి అంటే లేదు మా నాన్న అలాంటి కదా, మా నాన్న హత్య చేయడు అని చెప్పి చిన్ని అంటది. నాన్న కావ్యమేమో ఆలోచిస్తుంటది, అంటే హాస్పిటల్లో గొడవ జరిగినప్పుడు నువ్వు నా భార్య బిడ్డలు జోలికి వస్తే నేను ఎవరిని వదలను, నాకు దూరం చేయాలని చూస్తే ఎవరిని వదలను, చంపేస్తాను అని అంటాడు కదా. అప్పుడు అది ఆలోచించుకుంటూ అంటే అప్పుడు అన్నట్టు నిజంగానే చంపేశాడా లేకపోతే ఎవరైనా చంపారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కావ్య. అనుకుంటూ ఉంటే అసలు తను హత్య చేశాడని చెప్పడానికి కూడా ఇక్కడ సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తారు పోలీసులు. అంటే సాక్ష్యాధారాలు అంటే ఏంటి ఆ సాక్ష్యాధారాలు అంటే అప్పుడు ఆ వీడియో బయట తీస్తారనమాట. ఏ వీడియో, స్టమక్లో నుంచి తీస్తాడు కదా కత్తి, అది స్టమక్లోంచి తీసినట్టు కాకుండా పొడిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది సాక్షిలాగా సృష్టిస్తాడు వర్మ. పోలీసులు అంటారనమాట, ఈ సాక్షిని చూసిన తర్వాత కూడా మీ నాన్న హత్య చేయలేదంటావు అంటే అవును హత్య చేయలేదంటారు, మా నాన్న అలాంటోడు కాదు, అసలు హత్య చేయడు, ఎవరిని చంపడు అని చెప్పి అంటాడు అనమాట. అంటే ఇంకా పదండి పోలీసులు అంటారనమాట, పదండి తీసుకుపదండి నేరస్తుని, బాడీని కూడా ఎక్కించండి అంబులెన్స్లో అని చెప్పి అనేటప్పటికి ఇంకా బాడీని ఎక్కిస్తారు. వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, ఒక పని అయిపోయింది, ఒకడు జైలుకి వెళ్ళాడు ఇంకొకడు చనిపోయాడు అని చెప్పి ఆలోచిస్తుంటే పక్క నుంచి నాగవల్లి వస్తుంది. నాగవల్లి వచ్చేటప్పటికి అంటాడు, ఏంటి ఎలా ఉంది నా ప్లాను అని చెప్పి అంటే నీ ప్లాన్ చాలా బాగుంది, కానీ దీనికంటే ఈ ప్లాన్ తర్వాత ఇంకో ప్లాన్ కూడా నువ్వు చేయాలి ఇప్పుడు అంటే ఏంటది అంటే అసలు నా మెయిన్ టార్గెట్ కావేరి ముందు చచ్చిపోవాల్సింది అని చెప్పి అంటదనమాట. అంటే అవును కావేరి చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఇంకా కావేరి అదొక్కటే అంటే అసలు మెయిన్ అదే, నా అక్కని చంపుతుందా, నా అక్కని చంపినట్టు బతకడానికి వెళ్ళలేదు, త్రాచుపాం పగ కొంతకాలం ఉంటుంది, నా పగ ఈ నాగవల్లి పగ జీవితం అంతా బతుకున్నంత కాలం ఉంటుంది అని చెప్పి అంటదనమాట. అంటే ఇంకా ఆలోచిస్తాడు వర్మ, అసలు వాళ్ళ అక్కని చంపితే నేనేం తెలిస్తే ఏం ఆలోచించుకోవడం ముందు నన్ను చంపేసే చట్టం ఉందిగా అని చెప్పి ఆలోచిస్తాడు. అలా ఆలోచిస్తుంటే ఏంటి బాబా ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదు అవును ఇంకా తను చంపాలి అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటాడు. అంటే ఇంకో వైపు వచ్చేసి పోస్ట్ మార్టం అయిపోయి ఇంకా సత్యంబాబుని ఇంటికి తీసుకెళ్తారు. అప్పుడు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఏంటి అంబులెన్స్ వచ్చిందని చెప్పి అడిగితే పోలీసు వస్తే ఏంటి అంబులెన్స్ వచ్చింది అంటే సత్యంబాబు ఎవరంటే నా హస్బెండే అని చెప్పి చెప్తే బాలరాజు మీ హస్బెండ్ చంపేశాడు అనేటప్పటికి ఇంకా స్టన్ అయిపోయి చూస్తుంటారు సార్ అలా.